చెప్పరా ఎవరా అమ్మాయి? ఏవో జమీందారు కూతురు. ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను. ఈ చుట్టుపక్కల జమీందారులు మన సంబంధం కోసం కాసుకొని కూర్చున్నారు. కాకితో కబురంపితే చాలు మన కళ్ళ ముందు వచ్చి వాళ్తారు. చెప్పరా ఎవరా అమ్మాయి? నాన్న, తరతరాల నుండి వస్తున్న ఈ ఆస్తి కొన్ని తరాలు కూర్చొని తిన్న తరగని ఈ ఆస్తి మనకు చాలా ఇంకా సంపాదించాలని ఉందా? ఎందుకంటే నేను ప్రేమించబోయే అమ్మాయి ఏ జమీందారు కూతురు అడుగుతుంటే మీ మనసు నాకు అర్థమైంది. నీకు తెలియదురా, ఈ రోజుల్లో 4 డబ్బులు ఉన్నవాడిగా ఈ సమాజం గౌరవిస్తుంది. డబ్బు సంపాదించే కొందికి ఈ సంఘంలో విలువ పెరుగుతుంది. డబ్బు ఉన్నవాడు ఏ పని చేసినా ఈ సంఘం ఎదురు చెప్పదురా. అందుకే ప్రస్తుతం నేను చెప్పిన సిద్ధాంతాన్ని ఈ సంఘం పాటిస్తుంది బాబు. దీపం పెట్టి వెతికినా మంచికి స్థానం లేదు. కొత్తనే ఆకులతో ఉన్న గులాబీ మొక్క ఎర్రని గులాబీ పువ్వు పోస్తుంది. మరి కొత్త రంగు పుట్టాలి కదా, అది సృష్టి రహస్యం. అంటే మీ రక్తం కొంచెం పుట్టిన నా మనసు నీ మనసు ఒకటేనంటారా? మై డియర్ సన్, అధిక ప్రసంగం అంటే నీ మనస్తత్వం నా మనస్తత్వం వేరంటావు. నీ దృష్టిలో నా మాటకు విలువ లేదన్నమాట. నాన్నగారు అలా భావించకండి. అసలు విషయం చెప్తాను వినండి. నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆ అమ్మాయి నుండి ఆశ్చర్యాన్ని కోరుకున్నానంటే ఆ అమ్మాయి మనసు గుణం మాత్రమే. ఎందుకు ఆ అమ్మాయి ఎవరో తెలుసా? మన సృష్టికించిన పొలం పండించుకుంటూ బతుకు పండించుకొస్తున్న అభాగ్యుడు ధర్మన్న కూతురు సంధ్య. ఆమె నాకు కాబోయే అడ్డంగి. సిగ్గు లేదురా మాట అంటారా? ఎంతకు బరి తెగించావురా? నా పరువు ప్రతిష్టలు మంట కలిపి ఈ జమీందారు హోదాను సర్వనాశం చేస్తున్నావు. అది నీ తరం కాదు. బాబు గారు, రేపు ఉదయం కొండపల్లి జమీందారు గారు మన ఇంటికి దయచేస్తున్నారు. ఈ విషయం తమ తెలియమేనండి. రామనాథం, మనం చూసిన సంబంధం నా కుమారుడికి నచ్చదట. వాడు ఒక అనామికని ప్రేమించాడట. పెళ్ళాడి ఈ ప్రేమ సింహాసనానికి రాణిని చేస్తాడటయ్యా. ముద్దుగా పెంచినందుకు నాకు బుద్ధి చెబుతాడటయ్యా. చూసావా? నాన్నగారు నన్ను అర్థం చేసుకోండి. నాన్న నాన్న అనే పదంలో ఉన్న వెన్నపూసలంటే అర్థాన్ని పాదరసంతో కడిగావు కదా. తల్లి లేని లోటు తీర్చి నీకు తల్లినై తండ్రినై పెంచినందుకు నాకు తగిన గుణపాఠం చెప్పావు. చాలు బాబు, ఇక చాలు. చిన్నబాబు గారు, మీరు అలా ప్రవర్తించకూడదు. నాన్నగారి మాట జోదారు మాకండి. మీ ఇద్దరి మధ్య విభేదాలు వస్తే ఈ కుటుంబం ముక్కలైపోద్ది బాబు. మా సవిషయాలు జోక్యం చేసుకోకండి. ఎంతైనా మీ ఉప్పు తింటున్న వాడిని, అందుకే చూసి తట్టుకోలేకపోతున్నాడు బాబు. మా ఉప్పు నేర్చుకుంటున్న వారైతే మా మంచినే కోరండి. ధన్యవాద్. లాలించి బుద్ధగించి నా ఇంటి జ్యోతి వెలిగించి నా ప్రాణానికి ప్రాణంగా పెంచి పెద్దవాడిని చేసినందుకు ఏమాత్రం విశ్వాసం లేని వాడు నాకు వెట్టి చాకిరి చేస్తూనే నేను ఇచ్చిన ఫలితాన్ని తింటూ నా క్షేమం కోరే రామనాథం మీద ఎందుకురా నీకు అంత కోపం? నా దృష్టిలో నీకు ఇక ఇది కానీ నా మాట వినుకుంటే ఈ నా ఆశకు కంటికి కనిపించినంత దూరంలో వెళ్ళిపోవాలి. ఆలోచించు బాబు గారు, మీరు కఠినంగా మాట్లాడమాకండి. రామనాథం, గుణవంతుడికైతే ప్రాణం పెడతాను, దౌర్భాగ్యుడికైతే ప్రాణం తీస్తాను. ఈ 2 గుణాలు నాలో ఉన్నాయి. నేను అమ్మాయిని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటామని నా కన్నతల్లి సాక్షిగా ప్రమాణం చేశాను. అమృతం లాంటి మంచి మనసు ముందు ఆస్తి అనేది వజ్రం ముందు చోరగింజ లాంటిది. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఎప్పటికైనా ఏనాటికైనా నేను అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఎంత గొప్పవాడివయ్యావు ధనరాజ్. మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న మన కుటుంబ పరువు ప్రతిష్టల మంట కలిపి నీవెలా బతుకుతావో నేను చూస్తాను. కానీ మా తాత ముత్తాత నుండి వస్తున్న గౌరవ మర్యాదలను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. కానీ నీ మూలంగా నా గౌరవం గంగపాలు చేసుకోలేదు. ఇదే నా నిర్ణయం. నాన్నగారు, మీ నిర్ణయం చాలా బాగుంది. మీ పరువే మీ ప్రాణం అయితే ప్రేమాభిమానాలు నా పంచ ప్రాణాలు. ఎవరేమన్నా చివరికి జగమే ఎదురు తిరిగినా నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. బాబు గారు, చిరుబాబు వెళ్ళిపోతాను. ఆగమనండి. వెళ్ళని రామనాథం, వెళ్ళని. వాడిష్ట ప్రకారమే పోని. తుపాకీ గుండెకి ప్రాణం వదిలిన పక్షిలా నే వదిలే గుండెకి ఆ ధర్మన్న గుండె దరదల్లాడా. ఆ కుటుంబం సర్వనాశనం అయిపో. ధర్మన్న, నీ కూతురు నా కొడుకుని నాకు కాకుండా చేసింది. అలాగే నిన్ను నీ కూతురి ఆ నీటి మేఘాల్లో కలిపేస్తాను. రామనాథం, ఆ ధర్మన్న చూద్దాం పద.
పేదవాడు పొట్టు నింపుకోవడానికి రాత్రి పగలు చేయవమ్మా. పొద్దు పుడిస్తే తురికేదాకా కష్టపడకపోతే పేదవాళ్ళ డొక్కలు నిండవమ్మా. నిజంగా భగవంతుడు పక్షపాతనా? లేకపోతే నిరంతరం కష్టాలు పెళ్ళిది మనకిస్తాడా? ఇలా ఈ కష్టాలు ఎంతకాలం నాన్న? గులాబీ పువ్వును తోట ముళ్ళుండకపోతుందమ్మా. కష్టపడేవాడెవడు, సుఖపడేవాడెవడు? అందరూ సుఖానికే పాకులాడితే ఈ లోకం గత ఏమవుతుందమ్మా? నుదుటి వ్రాతను మార్చే శక్తి ఆ సర్వేశ్వరుడు తప్ప ఈ మానవ మాతృడికి లేదమ్మా. ఇదేనమ్మా ఆ సృష్టి. నాన్న, రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముకట్టున్న ఈ ప్రభుత్వం జై కిసాన్ అన్న శాస్త్రి మాటకు ఈ మాటకు అర్థం లేదా నాన్న? రైతుల్ని చంపుకు తిట్టిన రాక్షసుని పట్టించుకోదు ఈ ప్రభుత్వం. కష్టం ఒకటిది, ఫలితం ఒకటిది. కప్పని మింగేది పాము, పాముని మింగేది గద్ద. అలాగే మనలాంటి సామాన్యంలో దోచుకునేది దాహంకాడు. అనవాయితీ అయిపోయిందమ్మా. మంచి వాళ్లకు మంచి రోజులు లేకపోలేదు. ఆ భగవంతుడు ఎప్పుడు మంచివాళ్ళ పక్షమాటే. నాన్న, నేను కూడా మీతో పాటు పొలంలోకి వచ్చి మీకు సాయం చేస్తాను నాన్న. నువ్వు ఒక్కడే కష్టపడుతుంటే నా మనసు ఒక్కడో లేదు. అమ్మా సంధ్య, నిన్ను పోషించుకుని అసమర్థుండి కాదమ్మా నేను. నీకేమమ్మా, నీ తండ్రి పెడుచుకున్నంత కాలం నీకేలోటు జరగదమ్మా. నాన్న, మీరు నన్ను పోషించినందుకు కాదు నాన్న. మీతో పాటు నేను పొలంలోకి వస్తే అదొక రకమైన ఆనందం నాన్న. డబ్బుతో కొన్ని రకమైన ఆనందాలు కొనవచ్చు, కానీ కొన్ని ఆనందాలు డబ్బుతో కొంటే వచ్చేవి కాదు నాన్న. అమ్మా సంధ్య, అది కాదమ్మా. ఇది మృగాలు జీవిస్తున్న అడవి. ఆడబిడ్డ గడప దాటి వీధికి ఎక్కితే లోపల వదిలే బాణాలు లాంటి మంటలు గుండెల్లో గుచ్చుకుంటాయమ్మా. అందుకేనమ్మా ఆడబిడ్డ 4 గోడల మధ్య ఉంటేనే అందమమ్మా. నాన్న, ఆడది 4 గోడల మధ్య ఉంటేనే అందమా? ఆడది ఒక మనిషేనని, తనకి ఒక మనసు ఉంటుందని గ్రహించలేని ఈ లోకులు కాకులే నాన్న. ఆడదానికి స్వేచ్ఛగా తిరిగి వ్యక్తిగత స్వాతంత్రం లేదా? అవునులే, ఆడదంటే గద్ద కంట పడిన కోడిపిల్ల లాంటిది మగ. కోడిపిల్ల గద్ద కంట పడితే ఏమవుతుందో, అందమైన ఆడపిల్ల పొలం గంటమే తిరిగితే అదే అవుతుందమ్మా. అలాంటి సామాన్య కుటుంబంలో పుట్టిన ఎందరో ఆడబిడ్డలు పొట్టకుట్టి కోసం ఇల్లు వదిలి వస్తే కామందులకు బలై ఇంటికి చేరుకోలేని సంఘటనలు ఎన్నో ఉన్నాయమ్మా ఈ ఊరిలో. నాన్న, ఇన్ని దారుణాలు జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? సిగ్గు మానాభిమానాలు ఎవరికి లేవా? మేము మనుషులమేనని, బలిపత్తులు కాదని నిరూపించిన ఆత్మస్థైర్యం ఎవరికి లేదా నాన్న? అలాగని ముందుకు వెళితే మనకు బ్రతుకు లేదమ్మా. మనకి భూమి సృష్టికిచ్చిన నరసింహం, అతని అనుచరుడు నాగేంద్ర పరమ కిరాతకుడు. అగ్ని సాక్షిగా పెళ్ళాడి తాళి కట్టిన భార్య కట్నం తేలని కోపంతో కట్టినప్పుడు చెప్పిన నాగేంద్ర మృగం వాడి కంట పడితే యారకులకు బ్రతుకులేదు. దీనంతటికి కారణం పోలీసులు, పెద్ద పెద్ద అధికారులు ఆ నరసింహం చేతిలో తీరిపోమ్మరు. ఇప్పటికే చాలా పొద్దు పుడిచింది, నేను వెళ్ళి వస్తానమ్మా. అలాగే నాన్న. భగవంతుడా, ఏమిటి పరీక్ష? మనుషుల్లో కూడా మృగాలుంటాయా? మృగాలే కాదు, మానవులతో పడిన మంచి మనుషులు కూడా ఉంటారు. మీరా? నేనే. ఏమిటంత ఆశ్చర్యం? మర్చిపోయావా ఏమిటి? ఏమీ లేదండి. ఇంద్రభవనంలో తిరగాడి మీ పాద పద్మం ఇలా ఈ పూరిగుడి అడుగు పెట్టినందుకు. ఓహో అదే. నా హృదయరాణి ఎక్కడ ఉన్నదో అక్కడ ఇంద్రభవనంలో ఉంటుంది. చూస్తున్న కొలది చూడాలనిపించే నీ యవ్వన పరువం, కనివి తీరా ముద్దు పెట్టుకోవాలనిపించే నీ పెదవులు, లేక సూర్యకిరణం సోకిన ఎర్రని మేఘంలో ఉన్న నీ బుగ్గలు, ఏదో మత్తు చల్లినట్లు మత్తెక్కించి గిలిగింతలు పెట్టే నీ కళ్ళు, నీలి మేఘాల్లో చంద్రుడు వెళ్తున్న వెన్నెల్లాంటి నీ మనసు పొందుతుంటే నాకు వేరే ఇంద్రభవనం ఎందుకు? నీ వెచ్చనోలపై నా వైకుంఠం. మనుషుల్ని అందాన్ని వర్ణించడంలో మీకు మీరే సాటేమో. అలాగా మరి సంజయ్, మన పెళ్లి గురించి మా నాన్నగారితో మాట్లాడాను. మాట్లాడారా? ఈవేళ కాకపోయినా రేపైనా అడగాలిగా. నా మాటలు ఎప్పుడు మనసు నుండి వస్తాయి కానీ నాలుక చివరి నుండి కాదు. సంజయ్, ఏమిటో మౌనం? కన్నీళ్ళ? చంద్ర నుండి ప్రకాశించే వెన్నెల చీకటినే భరించలేను నేను, అలాంటిది నీ కళ్ళ నుండి కన్నీళ్ళ? నో, నీకు ఏ వచ్చే నా బాధ కలిగినా నా మనసు చల్లడిల్లిపోతుంది. ఎందుకో తెలుసా? నా ప్రాణం, నా ఊపిరి అన్ని నీవే సంజయ్. చంద్ర, ఇది కన్నీళ్ళు కావు, ఆనంద బాష్పాలు. ఆనందమైన దుఃఖమైన హద్దులు దాటితే కన్నీళ్ళే కష్టాయి కాదు. ఈ పేదరాన్ని నీ జీవిత భాగస్వామిగా చేసుకుంటున్నా మీరు. మిమ్మల్ని చూస్తుంటే శివుని పాదాల వద్ద పూజించే పుష్పలా కనిపిస్తున్నారు. నా వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారని తెలిసి ఇంత త్యాగానికి కోలుకున్న పుణ్యమూర్తి మీరు.
సంజ, త్యాగమూర్తిని కాను, మహానుభావుని కాను, నీ ప్రేమను కోరే ప్రేమ పూజారి, నీ సన్నిధిని పొందాలని తపనలో ఉన్న ప్రేమమూర్తిని, చల్లని వెన్నెలో గుబాలించే మల్లెపువ్వు నీవైతే దానికోసం ఆరాటపడే 9 నెలలు ఈ జగమే మర్చిపోయి వెళ్ళా రా సంజ. దండ్రా, మీ ఆశయాలకు ఆదర్శనిగా, మీ ప్రేమకు పాత్రురాలుగా, అభిమానంతో మీరు చూపుతున్న ప్రేమను పొందుతూ కలకాలం మీ చెంతే ఉండాలని, ఇలా పుణ్యస్త్రీగా బ్రతకాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. దండ్రా. సంజ, ఏమిటి సందేహం? మన పెళ్లి ప్రస్తావన చేస్తే మీ నాన్నగారు ఏమి అనలేదా? నీ ఇష్టం అన్నారు. నిజంగానా? ఎంత మంచివారండి మీ నాన్నగారు. ఇచ్చేదాన్ని మా నాన్నగారు అంత మంచివారా? ప్రేమ అనేదే కావాలనుకుంటే అతి సర్వత్వం ఉలుగా మరీ వెళ్ళిపోమన్నారు. ఎంత పనిచేస్తావు? కేవలం నా కోసం కన్న తండ్రిని ఎదిరించి ఆస్తిని వదులుకొని వచ్చేసారా? సంజ, నీవేమీ బాధపడదు. కాలమే తర్వాత మనందరినీ కలుపుతుంది. కొడుకు మీద ప్రేమతోనైనా సరే మన ఇద్దరిని, తర్వాత మనోడిని దగ్గరికి తెస్తాను. సంజ, నవ్వమంటుంటే కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అప్పుడే మీ నాన్నగారికి మనవడా? అబ్బో, సామెతలు బాగానే వచ్చాయి. రోజుకు 2 తిని అక్కలు తెచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? నీ దగ్గరే, నీ వెచ్చని వెలుపులో సాగుతూ హాయిగా జీవితం గడుపుతాను. అది కాదండి, కల్మషంలో ఎన్ని నీటిలో పెరిగిన కలువ పువ్వు లాంటి మీరు ఈ పూరగుడ్సులో ఎలా జీవించగలరా అని. సంజ, జీవించగలను. నీ ప్రేమను ఆధారంగా చేసుకుని మరీ జీవించగలను. సంజ, ఒక ముద్దు. కోకిలకు అన్నది దేవత నీవని మమతల కోవెల తలుపు తెరచి ఉంటాను. సఖి సఖి సుఖి భవా సందీళలో చిన్నామని ఓ అన్నది. గుటిలో నిండిపోవా ప్రేమ గువ్వలాగా ఉండిపోవా. లోకం మనలో గిలిగా వలపే సుపది వెనగా ఆకాశాలే అందే వేళ ఆశలు తీరినుగా. తీర్చినామని అన్నది. వాళ్ళు కళ్ళతో వీలు నామా వీలు చూసి ఇవు చాలు భామా. మన మేలే ప్రేమికులం, కాలాన్ని ఆపగలం, కలన్నీ తీరే
కోకిలకు అన్నది దేవత నీవని మమతల కోవెల తలుపు తెరచి ఉంచాను సఖి సఖి సుఖి భవ సందిళ్ళలో వస్తానంగా ఎక్కడికి దేవుడు లాంటి నీ అన్నయ్య నా ప్రాణ స్నేహితుడు రవి దగ్గర పక్క ఊర్లోనే ఉన్నాడుగా మళ్ళీ ఎప్పుడు వస్తారు ఈ ప్రేమలో వస్తానంగా అప్పుడేంట్రా ఒకసారి టిచ్ చేయాలి కదా అయితే మొదలెట్రా అమ్మా